హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి, స్టిక్కర్ మర్చిపోయాను. కావాలని పెట్టుకోలేదు అని మాత్రం అనకండి, ఎందుకంటే కావాలని ఎవరు పెట్టుకోకుండా ఉండరు. నిజంగా మర్చిపోయాను. ఇప్పుడైతే నేను కిందికి వెళ్తున్నాను అన్నమాట. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. కిందికి వెళ్ళి ఏం చేస్తానో చెప్తాను. కానీ మా బ్రదర్కైతే వీడియో తీసినప్పుడు తను వీడియోలో కనిపించడం అన్నా, తను వీడియో తీయడం అన్నా తనకు చాలా ఇష్టమైపోయింది. ఇంకా నా హెయిర్ చూడండి, ఇక్కడ స్కిన్ కనిపిస్తుంది, ఇంకా కొంచెం కనిపించట్లేదు ఎందుకంటే ఆయిల్ పెట్టుకోలేదు కాబట్టి. ఆయిల్ పెట్టుకోకపోతే బాగానే ఉంటుంది హెయిర్. ఎన్ని రోజులని ఆయిల్ పెట్టుకోకుండా కవర్ చేస్తాం చెప్పండి. ఇంకా ఆయిల్ పెట్టుకుంటేనే కదా హెయిర్కి కొంచెం మంచి గ్రోత్ ఉండేది అనేసి ఆయిల్ పెట్టుకుంటాను. ఆయిల్ పెట్టుకున్నప్పుడు నా హెడ్ చూస్తే స్కిన్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. హెయిర్ మధ్యలో నుంచి అందరికి ఒక పాపిడ వస్తే నాకు 10 పాపిడాలు వస్తాయి అన్నమాట. అందుకనేసి ఈరోజైతే కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని అయితే ప్లాన్ వేసేసుకున్నాను. ఇంకా దానికైతే మందారం ఆకులు, గోరింటాకులు, మందారం పువ్వు ఇలా కొన్ని అయితే కావాలన్నమాట. ఇంకా అలా అనేసి ఇంకా కిందికి వచ్చి తెంపుకుంటున్నాను. ఇక్కడ నా అదృష్టానికి ఇవన్నీ కిందనే ఉన్నాయన్నమాట. దూరం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడైతే గోరింటాకు చెట్టు చూడండి ఎంతనే ఉంది, దానికి పెద్దగా ఆకులు కూడా ఏం లేవు. ఇంకా నేనే తీసేసుకుంటున్నాను. అవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ అవి తెంపుతుంటే ఒకటే ఫీల్ అనిపించింది, చెట్టు ఎంత బాధపడుతుందో ఏందో అని. జోక్ కాదు, నిజంగా అనిపిస్తుంది నాకు అట్లా. అండ్ కొన్ని ఆకులు కూడా తెంపేసుకున్నాను. కొన్ని ఉన్నదే ఇంత అంటే కొన్ని మళ్ళీ హెయిర్ ఆయిల్కి మళ్ళీ కొంచెం మెహందీ అడుగుతుంది, దాన్ని చూసి అనేసి తన కోసం ఇంకొని తెంపుకున్నాను. నిజం చెప్పాలంటే ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు వీడియో తీస్తే చాలా బాగుంటుంది కదా. చాలా వీడియోస్ కూడా అవుతాయి, కాకపోతే ఎవరు వీడియోస్ తీసే వాళ్ళు ఉండరులే. కానీ వీడియో చూడడానికైతే మంచిగా ఉందన్నమాట. ఇంకా వీడియో అయితే ఇప్పుడు మా ఓనర్ వాళ్ళ అబ్బాయి అయితే తీస్తుండు, ఇంకా చిన్నగానే ఉంటాడన్నమాట. అండ్ ఇక్కడ వాడు బ్రిత్ర మాట్లాడుకుంటూ తీస్తున్నాడు. బ్రిత్ర అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు అంటుంది. వాడు వీడియో ఒక్కటే తీస్తాడే, నువ్వు చెప్పు వాడు చెప్పాడు అంటే వీడియో తీసిన వాళ్ళే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పాలి అనేసి కొంచెం మారం చేసిందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కలబంద కూడా కావాలి. నేను లేదనుకున్నాను కింద, కానీ ఉందన్నమాట ఒక చెట్టు. ఇంకా వాడికే చెప్తే నాకు మంచిగా కోసిస్తున్నాడు. 2 ఆకులు అయితే కోసిచ్చిండన్నమాట. ఇంకా బ్రిత్ర అయితే ఒక కవర్లో మెహందీ ఆకులు వేసుకుంది, ఆ కవర్ ఇవ్వట్లేదని ఇంకా ఇలా చున్నీలో అయితే పట్టుకొస్తున్నాను. అండ్ ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి, బొట్టు అయితే మర్చిపోయాను. అండ్ బయట కెమెరా ఎంత మంచిగా వస్తుందో. ఎక్కువ వీడియోస్ నేను బయట తీయను కాబట్టి నాకు అంత క్లారిటీ అనిపించలేదు, కాకపోతే అప్పుడప్పుడు బయట వీడియోస్ కూడా ప్లాన్ చేయాలి. అండ్ ఇక్కడైతే ఏమేమి తీసుకొచ్చాను ఇంకా చూడండి. ముందు అయితే ఒక కడాయి తీసేసుకొని ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను. అది కూడా కొంచెం స్మెల్ వస్తుందేమో అనేసి డౌట్తోని ఈ కడాయి తీసుకున్నాను. కర్రీ చేసేది అయితే తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ కర్రీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ ఫ్లాప్ అయిందే అనుకోండి, ఇంకా మా హస్బెండ్తో తిట్లు తినాలి అవన్నీ ఎందుకనేసి నేను ఫస్ట్ ఇక కొంచెం డౌట్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. కాకపోతే చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను, మంచిగానే ఉంటుందంట. తెలిసిన వాళ్ళు కూడా 2-3 చెప్పారన్నమాట, ఇలా చేయి ఒకసారి బాగుంటుంది, నీకే అలవాటు అయిపోతుంది, ఆయిల్ చాలా బాగుంటుంది అని చెప్పారు. సర్లే ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇక్కడైతే మందారం ఆకులు, మందారం పువ్వులు కూడా వేసేసాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసుకోవాలి. మెంతులు కూడా వేసుకున్నాను ఇక్కడ చూడండి. అండ్ తర్వాత అయితే ఇంకా గోరింటాకులు అన్నమాట. కొంచెం మన ఆయిల్ ఎంత ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బట్టే క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెమే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను, ఫస్ట్ చూద్దాం అన్నట్టు. ఇంకా మీకు కావాల్సినంత గోరింటాకులు కూడా వేసేసుకొని తర్వాత కలబంద అన్నమాట. ఇంకా ఇది కొన్ని వీడియోస్లో అయితే ఇట్లా తొక్క తీసేసి వేస్తున్నారు, కానీ నాకు తొక్క తీయడం అయితే ఎంత కష్టమవుతుందో. సైడ్స్కి అయితే ఫస్ట్ ఇలా కట్ చేసేస్తున్నాను, ముళ్ళు ఉన్నాయి కదా అవి కట్ చేసేస్తే కొంచెం పట్టుకోవడానికి బాగుంటుందనేసి. కానీ అది స్కిన్ అది ఉంటుంది కదా పైన గ్రీన్ కలరు, అది తీయడానికి సరిగ్గా రావట్లేదని ఇట్లానే కట్ చేసేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే చేస్తున్నాం, ఏదో కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్ మంచిగా ఉంటుందేమో అనేసి మళ్ళీ తొక్క తీయడం స్టార్ట్ చేశాను ఇక్కడ. ఇంకా సగం వన్ సైడ్ అయితే తొక్క పీల్ వచ్చేసింది, కానీ ఇంకో సైడ్ రాలేదు. ఇంకా ఏదో అలా అలా కట్ చేసి పెట్టేశాను. ఎంత జిగురుగా ఉంటుందంటే అసలు, కానీ దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉంటాయి హెయిర్కి కానీ ఫేస్కి కానీ. చాలామంది అయితే ఈ కలబందని ఉత్తిగా కచ్చిగా అలానే తినేస్తారంట కూడా. అసలు చేతిలో పట్టుకుంటేనే ఒళ్ళు జివ్వుమంటుంది, మళ్ళీ ఎలా తింటారో నాకైతే తెలియదు. ఒకదానికే తొక్క రాలేదు, కష్టపడి తీసామంటే ఇదేడొస్తుందిలే ఇంకా చిన్నగా ఉంది అనేసి ఇదైతే డైరెక్ట్గా కట్ చేసేసి వేసేస్తున్నాను పీసెస్ అయితే. ఎందుకంటే మనం అదేం మొత్తం వడగట్టేసుకుంటాం కదా, అదేం టచ్ చేయం కాబట్టి ఇంకా వేసేసాను.
ఇక్కడైతే నేను ఆయిల్ అయితే హాఫ్ ఉందన్నమాట. ఈ బాటిల్లో హాఫ్ ఉంది. హాఫ్ ఆయిల్ మొత్తం వేసేస్తున్నాను. అండ్ మిస్టేక్ అయితే జరిగింది. పర్ఫెక్ట్ చేయాలి అనుకున్నాను కానీ మిస్టేక్ అయిపోయిందన్నమాట. ఏంటంటే ఒక 2, 3 ఆనియన్స్ ముక్కలు కూడా, అంటే ఒక ఆనియన్లో ఒక 4 పీసు కట్ చేసి కూడా వేయచ్చు ఉల్లిగడ్డ. అండ్ కరివేపాకు కూడా వేయాలి. అవి 2 అయితే నేను మిస్ చేసేసాను అన్నమాట. అంటే నాకు గుర్తు పెట్టుకున్నాను కానీ ఆ టైంకి నాకు అవి గుర్తు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా. ఇంకా కొంచెం మంట అయితే ఎక్కువ కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో వేసి చేస్తున్నాం. మళ్ళీ మాడిపోతే ఇంకేమన్నా మిస్టేక్ అవుతుందేమో అనేసి లో ఫ్లేమ్లో పెట్టానన్నమాట. అండ్ ఇక్కడ స్మెల్ అయితే స్టార్ట్ అవుతుంది. స్మెల్ ఫస్ట్ వస్తుంది నాకైతే. సరే, అదైతే ప్రిపేర్ అవుతుంది. ఇంకా మనం మాట్లాడదాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగొచ్చు కదా. ఎవరు మాట్లాడరు, ఎవరు కామెంట్స్ చేయరు. చాలామంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయరు. అబ్బా, కొంచెం వీడియో చూస్తూ ఒక లైక్ చేసి పోండి, నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది అయితే మంచిగా వీడియోస్ చూసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళకు కూడా ఉన్నారు. కానీ కొందరు అయితే ఇంకా లైక్ కూడా చేయరు, చూడకుండా వెళ్ళిపోతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా దగ్గర ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు ఇంతవరకు నా ఛానల్ అయితే. నేను చాలామందిని గమనించాను, వీడియోస్ చూస్తారు మళ్ళీ కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వాళ్ళ నోటితోనే చెప్పడం నేను విన్నాను అన్నమాట. ఈ వీడియోలో అట్లుండే అనేసి చెప్తారు మళ్ళీ. కాకపోతే వాళ్ళు సబ్స్క్రైబర్స్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఎంత బాధ అనిపిస్తుంది ఆ టైంలో అంటే అసలు. అంటే ఎందుకు చేసుకోరు? వాళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందో వాళ్ళకు నాకైతే అర్థం కాదు మరి. అండ్ ప్లీజ్ నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకరిలాగా కొంచెం సపోర్ట్ చేస్తూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్, నేను వీడియోస్ అయితే ఇంకా స్టాప్ చేయొద్దు. మంచి కంటెంట్తో మంచి వీడియోస్ తీయాలి అనుకుంటున్నాను. అండ్ వెంకల్ అయితే ఇంకా బిర్యానీ ప్రిపరేషన్స్ కోసం పెట్టుకున్నాను అనమాట. ఈ ఆయిల్ ప్రిపేర్ అవ్వగానే ఇంకా బిర్యానీ స్టార్ట్ చేయాలి. ఇది మా కోసం కాదు, ఈ బిర్యానీ వీడియో పెడతాను కదా, అప్పుడు చెప్తాను మీకు డీటెయిల్గా. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలా అయితే అయింది కదా. ఇప్పుడైతే ఈ స్టేజ్లో అయితే స్మెల్ సూపర్ అంటే సూపర్ వస్తుంది. మరీ మాడిపోతే బాగుండదని ఇంకా నేనైతే గ్యాస్ ఆఫ్ చేసి ఒక 1-2 అవర్స్ తర్వాత అయితే ఇక్కడ వడపోసుకుంటున్నాను. ఆయిల్ చాలా కొంచెమే కాబట్టి ఇలా చిన్న గిన్నె తీసేసుకొని ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అన్నమాట. బాగుంది కదా, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. కొంచెం కరివేపాకు ఆ స్మెల్ కూడా వస్తుంది. కానీ కరివేపాకు ఆనియన్స్ వేసి ఉంటే నాకు మంచి రిజల్ట్ వచ్చేదేమో. కాకపోతే అవి మర్చిపోయానులే నేను. నెక్స్ట్ టైం ఇది కొంచెం మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం ఇంకా ప్రిపేర్ చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా వేస్తానులే. చాలామందికి హెయిర్ ఆయిల్ తెలుసు అనుకుంటాను, చాలామంది ప్రిపేర్ చేసుకుంటారు. నాకు ఎందుకంటే 2-3 చెప్పారన్నమాట ఇలా ట్రై చేసి చూడనేసి. చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే కొంచెం ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ ఎట్లా వస్తుందో చూద్దాము. ఇంకా ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మనం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆయిల్ అయితే కింద ఉంటే ఇంకా కొంచెం డేంజరే అనేసి నేను ఈ డబ్బాలోనే మళ్ళీ పెట్టేశాను. ఇంత ఆయిల్ ఉండే అన్నమాట. ఇప్పుడైతే అదంతా బాయిల్ అయ్యి సగానికి సగం వచ్చింది. అండ్ ప్రాసెస్ తెలుసు కదా, ఫాలో అయిపోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసి వెళ్ళండి.